ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యం. అనధికారిక గైర్హాజరుపై చర్యలు తప్పవు. పారిశుద్ధ్య కార్మికులను హెచ్చరించిన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. చీకలబైలులో బావిలో సమీగ్రామ సమీపంలోని బావికి ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి. హజ్ యాత్రికుల ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. గంగనగారిపల్లెలో రామాలయ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పట్టణ పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే మదనపల్లి పట్టణ ప్రత్యేక అధికారి మరియు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పట్టణంలోని కీలక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోమటి వన్ని చెరువు, బహుదా నది, బుగ్గకాల్వ, ముగ్గురాళ్ల వంక, ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం పరిసరాలు, ఇందిరానగర్, రామారావు కాలనీ ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య పనుల ప్రగతిని సమగ్రంగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న పనులను ప్రత్యక్షంగా గమనిస్తూ ఎంతమంది వర్కర్లు విధుల్లో ఉన్నారు, వారు ఏ విధంగా చెత్తను సేకరిస్తున్నారు, రహదారులు శుభ్రం చేస్తున్నారా లేదా, కాలువల్లో పేరుకుపోయిన మురుగు చెత్తను పూర్తిగా తొలగిస్తున్నారా లేదా వంటి అంశాలను వివరంగా ఆరా తీశారు. ముఖ్యంగా కాలువల నుంచి తీసిన మట్టిని, చెత్తను రహదారుల పక్కన వదిలేయకుండా వెంటనే తొలగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుని పనుల నిర్వహణలో మరింత సమర్థత పెంచాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులందరూ ప్రతిరోజు నిర్దేశిత సమయానికి విధుల్లో తప్పనిసరిగా పాల్గొనాలని, విధులకు అనధికారికంగా గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లోపల మరియు వెలుపల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అపరిశుభ్ర వాతావరణం నెలకొంటే సంబంధిత బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కూడా జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రతిరోజు క్రమబద్ధంగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ పట్టణంలోని ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. పట్టణాన్ని స్వచ్ఛంగా, సుందరంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీకి సహకరించాలన్నారు. ఇంటింటి తడి, పొడి చెత్తలను విడివిడిగా చెత్త సేకరణ కార్మికులకు అందజేయాలని కోరారు. పారిశుద్ధ్య పనులు నాణ్యత, వేగం రెండూ కీలకమని, మదనపల్లిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా సమిష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. మదనపల్లి గ్రామీణ మండలం బసినకొండ పంచాయతీ రామచర్లపల్లి హరిజనవాడలో టీటీడీ సహకారంతో నిర్మిస్తున్న రామాలయ భూమి పూజను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా చేపట్టారు. కూటమి పార్టీల నేతల ఆహ్వానం మేరకు భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యేకి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. కోలాటాలు, పిల్లలకు గ్రోవి, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాణసంచా పేలుస్తూ పూల వర్షంతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. భూమి పూజ అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో దళితవాడలో రామాలయ నిర్మాణం కోసం టీటీడీ వారు 31 లక్షల రూపాయల నిధులను విడుదల చేశారని, స్థానిక జనసేన నాయకులు యుగంధర్ మ్యూచువల్ ఫండ్ కలెక్ట్ చేసి హరిజనవాడలో రామాలయాన్ని నిర్మించేందుకు నేడు భూమి పూజ నిర్వహిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సీతక్క, యుగంధర్, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, టీడీపీ నాయకులు కత్తి లక్ష్మణ, బాలుస్వామి, సీతక్క, ప్రతాప్, ప్రసాద్, కార్తిక్, కొండప్ప పెద్ద ఎత్తున భక్తాదులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెరవేర్చడానికి మా నాయకులు నిత్యం మీకోసం పనిచేస్తున్నారు. ఈ రోజు 40 లక్షల రూపాయల గుడి, 5 లక్షల రూపాయలు మ్యాచింగ్ ఫండ్ ఇచ్చారు. ఎవరైతే మన వాళ్ళందరూ కలిసి కట్టారు. 31 లక్షల రూపాయల శాంక్షన్ తో మొత్తం 40 లక్షల రూపాయలతో గుడి కట్టబోతున్నాము. ఇది 100 సంవత్సరాల కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన అన్న నవీన్ అన్న గారు, బాలుస్వామి గారు. రసవి మాతా జయంతి ఉత్సవాలు మదనపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ బజార్లోని అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు అమ్మవారి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బీజేపీ పాండు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వందలాది మంది మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజారి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లోనే అత్యంత వైభవంగా నిర్వహించిన అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్యుల మాతా వాసవి మాతా జయంతి వేడుకలు అత్యంత
వైభవంగా నిర్వహించారని, మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారని, అమ్మవారి జయంతోత్సవ వేడుకలలో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. క్రమశిక్షణకు, వ్యాపార నైపుణ్యానికి నిదర్శనమైన ఆర్యవైశ్యులు అమ్మవారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అధ్యక్షులు బీజే పాండు, సెక్రటరీ ఎల్లంపల్లి ప్రశాంత్, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ రాష్ట్ర డైరెక్టర్ రామకృష్ణ ఆచారి, రెడ్డప్పరావు, ప్రవీణ్ మరియు ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. శుభదినమున ఈరోజు మా ఆర్యవైశ్య వాసవి అమ్మవారి కన్యకా పరమేశ్వరి గుడిలో ఈరోజు చాలా ఎందుకంటే ఎంతో ఆనందంగా దాదాపు ఒక 5,000 మందితో ప్రార్థనలు చేయడం, అందరూ ఎక్కడ కదలకుండా పూజ పూర్తి అయ్యేంత వరకు ఉండడం చాలా ఆనందంగా ఉన్నది. చాలా బాగా ఉన్నది. చూడడానికి రెండు కళ్ళు చాలు. ఆ విధంగా ఈరోజు ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన కమ్యూనిటీ ఏదైతే మన ఆర్యవైశ్య కమ్యూనిటీ అందరూ కలిసి చాలా ఆడంబరంగా చాలా ఘనంగా పండుగ జరిపారు. అందరికీ విజయవాడ, తిరువణామల నుంచి అందరూ వచ్చారు. అందరికీ పేరు పేరున వాసవి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఎన్నుకోబడిన అధ్యక్షులు ఎవరో కాదు, పెద్దలు బింగి శ్రీరామయ్య గారి మనవలు. బింగి శ్రీరామయ్య గారు అంటే మదనపల్లి కులమతాల అతీతంగా సిబిసి బ్యాంకులో అందరి అవసరాలకు ఆదుకున్న మనిషి, మదనపల్లికే ప్రదాత. అటువంటి పెద్దలు బింగి శ్రీరామయ్య గారు మనవళ్ళు, వాళ్ళు ఉన్న కోర్ కమిటీ, మా ప్రశాంత్ అన్న, ప్రవీణ్ అందరూ ఉన్నారు. అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మదనపల్లి పట్టణంలో పూర్వం నుంచి కూడా ఆర్య వైశ్యులు వాసవిని అమ్మవారిని మొక్కుతూ వాసవి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదటి నుంచి కూడా దీనికి కమిటీలు ఉన్నాయి. ఈరోజు ఈ వాసవి జయంతికి మునిపే ఒక కమిటీ ఏర్పడింది. పెంచుపాడు గ్రామం కట్టుబావిలో ఎన్నో దశాబ్ద కాలం నుంచి బండలు ఉన్న వీధుల్లో గత సంవత్సరం సంక్రాంతికి గ్రామస్తుల ఆహ్వానం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గ్రామంలో రోడ్లను చూసిన అనంతరం ఇచ్చిన హామీ మేరకు ఎన్నో ఏళ్ల కలను నెరవేరుస్తూ కట్టుబావిలో సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, దశాబ్దాల కలను నిజం చేసిన ఏకైక నాయకుడు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అని కట్టుబావి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు రోడ్లు వేసినట్లుగా బిల్లులు చేసుకుని సొంత జేబులు నింపుకున్నారని, గ్రామాలలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని గ్రామస్తులు విమర్శించారు. ఇంకా పల్లెలో పెండింగ్లో ఉన్న వీధులలో త్వరలో సీసీ రోడ్లు ఎమ్మెల్యే సహకారంతో వేపిస్తామని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు గత సంవత్సరం సంక్రాంతికి ఇచ్చిన మాట ప్రకారం పెంచుపాడు గ్రామం కట్టుబావిలో ఎన్నో ఏళ్ల శతాబ్ద కాలం నుంచి రోడ్లు లేకుండా బండ్లతోనే నడిచేవారు. కనీసం ఒక అంబులెన్స్ రావాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళం. గత సంవత్సరం సంక్రాంతికి ఇచ్చిన 4 నెలల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట నిలబెట్టుకొని మా ప్రజల కోరిక మేరకు రోడ్డు వేయించారు. ఎంతో సంతోషంగా ఉంది మాకు, మా కట్టుబావి ప్రజలకు. ఇంకా ఉన్న రోడ్లు కూడా వేస్తామని చెప్పారు. ఉన్న అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఇచ్చిన మాట ప్రకారమే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఎంతోమంది సర్పంచులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు తప్ప మా ఊళ్ళో ఎవరు రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు. కనీసం ఇప్పుడు కొన్ని ఏళ్ళ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి రోడ్లు, కానీ ఎప్పుడు మా ఊళ్ళో రోడ్లు వేయలే. ఎంతోమంది నాయకులకు అడిగినాం, మీకు రోడ్లు వేస్తే మేము మా ఓట్లని కుమ్మడిగా మేము వేస్తామని చెప్పినాం. ఎవరు ఓట్లు వేయించుకోలేదు తప్ప అభివృద్ధి ఎక్కడ చూపించాల. కనీసం ఏకైక నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు వేశారు. చాలా ఆనందంగా ఉంది. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న మా ప్రజల తరఫున. ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన సూర్యప్రభ వాహన ఊరేగింపు స్థానిక రెడ్డప్ప నాయుడు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసంలో రెడ్డప్ప నాయుడు కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వాసుదేవనాయుడు, ట్రెజరర్ పివి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా భక్తి శ్రద్ధలతో నిన్న నిర్వహించిన వెంకటేశ్వర స్వామివారి ఊరేగింపు సూర్యప్రభ వాహన సేవ వైభవంగా నిర్వహించారని, రానున్న రోజులలో కాలనీ అభివృద్ధి కోసం రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి మరెన్నో సేవా కార్యక్రమాల్లో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సహదేవనాయుడు, మునిరత్నం, శ్రీనివాస సూపర్ మార్కెట్ శ్రీనివాసులు, కౌన్సిలర్ బాబ్జీ, పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు
రెడ్డప్పనాయుడు కాలనీ గారి కొత్త అసోసియేషన్ ఫామ్ అయింది. కొత్త అసోసియేషన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్లు అందరూ వచ్చేసారు. అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇల్లు, ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు వచ్చి కాలనీ డెవలప్మెంట్ పైన మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఎట్లా అయితే అసోసియేషన్ ఫామ్ అయ్యి వీళ్ళందరూ ఒక్కటిగా ఉన్నారో వీళ్ళ ఐక్యత కోసం అన్నా చూసి మనం పూర్తి స్థాయి అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది. తప్పకుండా రెడ్డప్పనాయుడు గారి కాలనీ. చీకలబయలు సమీపంలోని సుబ్బిరెడ్డి బావిలో సహచరులతో కలిసి ఓ యువకుడు ఈత ఆడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతి చెందాడు. సహచరులు కేకలు పెట్టడంతో స్థానికులు స్పందించి మృతదేహాన్ని వెలికితీశారు. ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నిస్తూ ఉండగా యువకుడు మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెజారిటీ శాఖ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు బయలుదేరుతున్న హజీలకు నేడు మదనపల్లి ఈద్గా మైదానంలో నిర్వహించిన ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. మత పెద్దల ఆధ్వర్యంలో హజ్ యాత్రికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హజీలు, తెలుగుదేశం నేతలు ఇక్బాల్, నిసార్ అహ్మద్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. नहीं जरा मुश्किल है, ट्रैफिक है तो 2.5 घंटे में पहुंच जाता. अब चित्तूर से बोले तो 1 साढ़े 3 घंटे या 3 घंटे. ऐसा इस अंदाज से सोचकर चित्तूर डिस्ट्रिक्ट को मैं क्या किया था बोले तो सेंट्रल हज कमेटी से बात करके सारे हाजियों को बैंगलोर से एम्बार्कमेंट पॉइंट करें. अब मैं समझता हूँ थोड़ों को बैंगलोर आया, थोड़ों को हैदराबाद आया, ऐसा कुछ स्कैटर हो गया पूरा मामला. लेकिन परेशान होने की बात. लेकिन जो हाजियाँ विजयवाड़ा से जा रहे हैं इनको 1 लाख रुपए सब्सिडी मिल रही है. यह आगे के लिए भी एक सोचने की बात है. जो हाजियाँ विजयवाड़ा से जा रहे हैं, अब इस वास्ते अब जो हाजियाँ इधर उधर स्कैटर हो गए, जो हैदराबाद से जाएंगे वो जितने लिस्ट में दिए तो अगर उनके लिए मैं बस की सहूलत कराता हूँ. आपको सीधा ले जाकर नामपल्ली हज हाउस में वहाँ ये कराता हूँ. वहाँ की हज कमेटी वालों को जो हमारे बेबानी बोल के इसके पहले वो बोर्ड चेयरमैन थे, अब उन्होंने वहाँ के हज कमेटी चेयरमैन है, मैं उनसे बात करके वहाँ पूरे सहूलियत करा के देता हूँ. कहीं भी परेशान होने की बात क्यों बोले तो आप यहाँ से जाने के बाद, वहाँ पहुँचने के बाद, फिर वहाँ अगर कुछ మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం 3వ సంవత్సరం విద్యార్థి చిత్తూరు 35 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీకి చెందిన జూనియర్ అండర్ ఆఫీసర్ కె రేవంత్ కుమార్ చిత్తూరులో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మక సిడబ్ల్యూఎస్ బెస్ట్ క్యాడెట్ ఆఫ్ ది ఇయర్ 2025-26 పురస్కారం లభించిందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ అవార్డును చిత్తూరు ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి లోగనాథన్ ప్రదానం చేశారు. చిత్తూరులో జరిగిన కఠినమైన శిక్షణను పూర్తి చేసి ఫైరింగ్, డ్రిల్, ఇంటర్వ్యూ మరియు సాధారణ జ్ఞానంపై రాత పరీక్ష వంటి పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వివిధ యూనివర్సిటీలు మరియు కళాశాలల నుండి పాల్గొన్న పోటీదారులలో ఉత్తమ క్యాడెట్గా ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా కె రేవంత్ కుమార్కు 4,500 నగదు బహుమతిని కూడా అందజేశారు. ఉత్తమ ప్రదర్శన చూపిన ఎన్సీసీ క్యాడెట్ను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేలా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు కూలింగ్ పెయింట్ వేయించారు. అలాగే భక్తులు నడిచే మార్గాల్లో మ్యాట్లు పరిచి వాటిపై నిరంతరం నీళ్లు చల్లుతూ చల్లదనాన్ని కల్పిస్తున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నారు. ఈ చర్యలతో ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.